హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ చిన్న గోళాలను చూడండి. ఇవి బల్లిగుడ్ల కంటే చిన్నవి, కానీ ఇవి కేవలం గోళాలు కావు. ఇవి ల్యాబ్లో తయారు చేసిన మినీ బ్రెయిన్స్. ఇవి ఏ వస్తువునైనా సరే కేవలం 2 రోజుల శిక్షణతో నేర్చుకోగలవు. సైంటిస్టులు వీటికి 8 మగొంతులను 240 రకాలుగా వినిపించారు. ఇవి 80% ఖచ్చితత్వంతో ఆ గొంతులను గుర్తించగలిగాయి. ఇప్పుడు ఊహించుకోండి, మీకు గణితం రాకపోయినా సరే, మీకు ఐన్స్టీన్ లాంటి మెదడు కావాలంటే ఈ వేగవంతమైన మినీ బ్రెయిన్స్ను మీ శరీరంలో అమర్చుకుని మీకు కావలసిన టాలెంట్ను కేవలం కొన్ని రోజుల్లోనే శిక్షణ ద్వారా పొందవచ్చు. కానీ ఆగండి, ఇది ఎలా పనిచేస్తుంది? ఈ మినీ బ్రెయిన్స్ సమాచారాన్ని ఎలా నేర్చుకుంటాయి? అవి మన మెదడులో ఎలా సరిపోతాయి? ఈ రోజు మనం ఇవన్నీ చర్చిద్దాం. కానీ ముందుకు వెళ్లే ముందు ఒక భయంకరమైన సమస్య ఉంది. మన మెదడులో ఇప్పటికే చాలా సమాచారం ప్రాసెస్ అవుతూ ఉంటుంది. అందువల్ల మనం రోజువారీ పనులను సులభంగా చేయగలుగుతున్నాం. ఇప్పుడు మనం మన మెదడులోని కొంత భాగాన్ని కేవలం ఒకే పనికి కేటాయిస్తే మన పుర్రె పరిమాణ పరిమితి వల్ల మనలోని ఇతర విధులు దెబ్బతినే అవకాశం ఉంది. అంటే తెలివిగా మారడానికి మనం మన ఇతర సామర్థ్యాలను త్యాగం చేయాలా? ఈ ప్రశ్నను విశ్లేషించే ముందు సైంటిస్టుల అసలు ఉద్దేశం ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజుల్లో మెడికల్ సైన్స్ ఎంత అభివృద్ధి చెందిందంటే శరీరంలోని ఏ అవయవానైనా బయట కాపాడి ట్రాన్స్ప్లాంట్ కూడా చేయవచ్చు. కానీ మెదడు అనేది ట్రాన్స్ప్లాంట్ చేయడమే కాదు, బయట బ్రతికించడం కూడా సాధ్యం కాలేదు. ఎందుకంటే మెదడును బ్రతికించాలంటే అది ఏ భాగంతో పనిచేస్తుందో తెలియాలి. కానీ మనం ఇప్పటి వరకు స్కాన్లు, ఎంఆర్ఐలు చేసి జంతువుల మెదడులను కోసి ప్రయోగించినప్పటికీ మెదడును పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాము. అందుకే 2013లో ఆస్ట్రియాలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాలిక్యులర్ బయోటెక్నాలజీ సైంటిస్టులు కొత్త మెదడును నిర్మించి దానిపై పరిశోధన చేయాలని ఆలోచించారు. అందుకే వారు శరీరంలోని స్టెమ్ సెల్స్ ను సేకరించారు. ఈ స్టెమ్ సెల్స్ శరీరంలోని ఇతర కణాలను తయారు చేస్తాయి. కానీ ఈ కణాలు ఏర్పడటానికి గ్రోత్ ఫ్యాక్టర్స్ అనే రసాయనాలు అవసరం. అప్పుడు మాత్రమే అవి గుండె కణాలు, చర్మ కణాలు లేదా మెదడు కణాలుగా మారుతాయి. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ లో ఒకటైన నోగిన్ స్టెమ్ సెల్స్ ను మెదడు కణాలుగా మారుస్తుంది. కాబట్టి సైంటిస్టులు ఈ స్టెమ్ సెల్స్ లోకి నోగిన్ గ్రోత్ ఫ్యాక్టర్ ను ఇంజెక్ట్ చేసి వాటిని మన శరీర పరిస్థితులకు సమానంగా ఉంచారు. దీనికోసం వారు రక్తం లాంటి ద్రవాల ద్వారా పోషకాలను అందించారు. శరీర ఉష్ణోగ్రతను అనుకరించడానికి ఇన్క్యుబేటర్లలో ఉంచారు. ఈ ప్రక్రియ తర్వాత వారు కేవలం 3 నుండి 4 రోజుల పాటు వేచి చూశారు. ఆ సమయంలో కొన్ని స్టెమ్ సెల్స్ చనిపోయాయి, కానీ మిగిలినవి విజయవంతంగా మెదడు కణాలుగా న్యూరాన్లు మారి ఒక చిన్న గీత పరిమాణం కంటే చిన్న మెదడు కణజాలంగా కూడా ఏర్పడ్డాయి. ఇప్పుడు వారికి సానుకూల ఫలితాలు రావడంతో ఆ మెదడు కణాలను మరికొన్ని రోజులు పెరగనిచ్చారు. సరిగ్గా 60 రోజుల తర్వాత సైంటిస్టులు వీటిని పరిశీలించినప్పుడు అవి మెదడు లాంటి నిర్మాణాలుగా మారాయి. ఈ దశలో సైంటిస్టులు ల్యాబ్లో బ్రతికున్న మినీ బ్రెయిన్స్ ను తయారు చేయడంలో విజయం సాధించారు. ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఈ మినీ బ్రెయిన్స్ నిజంగా పనిచేస్తాయా? దీనిని తెలుసుకోవడానికి ఆ మెదడు యొక్క విద్యుత్ తరంగాలను, ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ అర్థం చేసుకుని వాటితో సంభాషించే మార్గాన్ని కనుగొనాలి. దీనికోసం సైంటిస్టులు ఒక మైక్రోచిప్ ను రూపొందించి దానిని ఈ మినీ బ్రెయిన్స్ తో అనుసంధానించారు. ఈ మైక్రోచిప్స్ సమాచారాన్ని విద్యుత్ తరంగాలలోకి మార్చి మెదడు నుండి వచ్చే సంకేతాలను మనకు అర్థమయ్యేలా అనువదించగలవు. ఇలా కమ్యూనికేషన్ మార్గం దొరికిన తర్వాత సైంటిస్టులు ఈ మెదడులకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. మొదటి దశలో వారు 8 వేర్వేరు మగ గొంతులను విద్యుత్ సంకేతాల రూపంలో 2 రోజుల పాటు ఈ మెదడులకు అందించారు. ఈ శిక్షణ తర్వాత సైంటిస్టులు వీటిని పరీక్షించారు. 8 మగ గొంతులను 240 ఆడియో క్లిప్స్ గా వినిపించి అవి ఆ గొంతులను గుర్తించగలుగుతున్నాయో లేదో చూశారు. ఫలితం, ప్రతి 10 ఆడియో క్లిప్స్ లో 8 సార్లు మినీ బ్రెయిన్స్ ఆ గొంతులను ఖచ్చితంగా గుర్తించి ఆయా గొంతులకు సంబంధించిన సంకేతాలను తిరిగి పంపాయి. అంటే కేవలం 2 రోజుల శిక్షణతోనే అవి 80% ఖచ్చితత్వంతో గొంతులను గుర్తించాయి. ఇది ఒక పెద్ద విజయం. ఎందుకంటే మనం అరిజిత్ సింగ్, సోనూ నిగమ్ లేదా లతా మంగేష్కర్ పాటలు విన్నప్పుడు మన మెదడు వెంటనే ఆ గొంతులను గుర్తించి సమాచారాన్ని సేకరిస్తుంది. ఇప్పుడు ఈ సామర్థ్యాన్ని మన మెదడు వెలుపల కూడా ప్రవేశపెట్టడం అనేది సైన్స్ ఫిక్షన్ లాగా అనిపిస్తుంది. ఇక్కడ సైంటిస్టులు ఒక ల్యాబ్ గ్రోన్ బ్రెయిన్ లో దీన్ని సాధించారు. కాబట్టి ఈ మినీ బ్రెయిన్స్ కూడా విషయాలను అర్థం చేసుకుని సొంత నిర్ణయాలు తీసుకోగలవని మనం చెప్పవచ్చు. అంటే అవి నిజంగా తెలివైనవి, బహుశా స్పృహ కలిగినవి కూడా కావచ్చు. ఒక సైన్స్ ఉత్సాహిగా నాకు ఇది ఒక పెద్ద విజయం. ఎందుకంటే ప్రస్తుతం మన దగ్గర VR కెమెరాలు ఉన్నాయి. అవి మన చూసే శక్తిని అనుకరిస్తాయి. మైక్రోఫోన్లు మన వినికిడి శక్తిలాగా పనిచేస్తాయి. మొబైల్ స్క్రీన్లు మన స్పర్శను అనుకరిస్తాయి. కానీ ఇప్పటివరకు మన మెదడుతో పనిచేసే 2 ముఖ్యమైన ఇంద్రియాలను, రుచి మరియు వాసన, అనుకరించలేకపోయాము. ఎందుకంటే ఈ ఇంద్రియాలలో మెదడుదే ప్రధాన పాత్ర. అందుకే వీటిని అనుకరించడం చాలా కష్టం. ఒకరికి కాఫీ ఎక్కువ చేదుగా, మరొకరికి తక్కువ చేదుగా అనిపిస్తుంటే అది మెదడుపై ఆధారపడి ఉంటుంది. అందుకే రుచి, వాసనలను అనుకరించడం చాలా కష్టం. అయినప్పటికీ కొంతమంది సైంటిస్టులు వీటిని అనుకరించడానికి ప్రయత్నించారు. 2011లో ఒక కంపెనీ ఎలక్ట్రానిక్ టంగ్ తయారు చేసింది. అది నిర్దిష్ట రసాయనాల ఆధారంగా రుచిని గుర్తిస్తుంది. అందులో గ్లూకోజ్ ఎక్కువగా ఉంటే తీపిగా,
నైట్రోజన్ సమ్మేళనాలు ఎక్కువగా ఉంటే చేదుగా చెబుతుంది. ఇది కూడా ఒక పెద్ద విజయమే. కానీ ఇక్కడ ఒక ప్రాథమిక ప్రశ్న వస్తుంది. ఒకరి నాలుక కత్తిరించబడినప్పుడు దాని స్థానంలో ఈ ఎలక్ట్రానిక్ టంగ్ పెడితే అది అసలు నాలుకలాగా గులాబ్ జామున్ మరియు రసగుల్లల మధ్య తేడాను గుర్తించగలదా? లేదు. ఎందుకంటే ఇందులో ముఖ్యమైన భాగం మెదడుతో అనుసంధానం లేదు. అదే మన ప్రస్తుత మినీ బ్రెయిన్స్ ల బలం. ఈ మినీ బ్రెయిన్స్ మైక్రోచిప్ సహాయంతో గొంతులను గుర్తించినట్లే మనం వాటిని రుచి మరియు వాసనలను గుర్తించేలా కూడా శిక్షణ ఇవ్వవచ్చు. దీనివల్ల ఇటువంటి మెదడు కణాలను ఎలక్ట్రానిక్ టంగ్ లేదా ఇతర పరికరాలతో కలిపినప్పుడు మనం ఆయా వస్తువుల రుచిని లేదా వాసనను అనుభవించగలం. అంతేకాదు, మనకు కృత్రిమ నాలుక లేదా ముక్కు అవసరం లేకుండానే ఆన్లైన్లో ఏదైనా సుగంధ ద్రవ్యాన్ని లేదా ఆహారాన్ని దాని అనుభూతిని పొందవచ్చు. ఈ టెక్నాలజీని భవిష్యత్తులో సరళీకరించి మన మెదడును నేరుగా ప్రేరేపించే వైర్లెస్ ఛార్జర్ల లాగా ఉపయోగించవచ్చు. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఈ మినీ బ్రెయిన్స్ మరియు మైక్రోచిప్ టెక్నాలజీ అభివృద్ధి చెందితే అది నిజంగా ఒక విప్లవాత్మక మార్పును తెస్తుంది. కానీ ప్రస్తుతం కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ చిన్న మెదడులు ఆలోచించగలిగినప్పటికీ వాటి పరిమాణం చాలా చిన్నది. ఒక మనిషి మెదడుతో పోలిస్తే ఇవి చాలా వెనుకబడి ఉన్నాయి. అలాగే వీటిపై చేసిన ప్రయోగాలు ఎక్కువగా మైక్రోచిప్ పై ఆధారపడి ఉన్నాయి. ఈ మైక్రోచిప్ లేకుండా ఈ మినీ బ్రెయిన్స్ కేవలం కొన్ని కణాల సమూహం మాత్రమే. మరియు ఈ మైక్రోచిప్ అనేది ఎక్కడైనా ఎప్పుడైనా విఫలమయ్యే ఒక యంత్రం. దీనివల్ల ప్రాణాపాయ సమస్యలు రావచ్చు. ఉదాహరణకు హార్ట్ పేస్ మేకర్ల విషయంలో కూడా కొన్ని ప్రమాదాలు జరిగాయి. అక్కడ యంత్రం సరిగ్గా పనిచేయకపోవడం వల్ల రోగులకు ప్రాణాంతకమైన షాకులు తగిలాయి. అందుకే ఇలాంటి యంత్రాలను మన శరీరంలో అమర్చినప్పుడు అవి పనిచేయకపోతే మనం ఏమీ చేయలేము. కాబట్టి మనకు ప్రత్యామ్నాయ ప్రణాళికలు ప్లాన్ బి, ప్లాన్ సి వచ్చే వరకు దీనిని సామాన్యులకు అందుబాటులోకి తీసుకురాలేము. అయినప్పటికీ ఇది సైంటిస్టులను అడ్డుకోలేదు. ఈ టెక్నాలజీ యొక్క సామర్థ్యాన్ని వారు అర్థం చేసుకున్నారు. దీనివల్ల మెడిసిన్లో, మానసిక చికిత్సలో ఎంతో అభివృద్ధి సాధ్యం. 2021లో ఒక ఆసక్తికరమైన ప్రయోగం జరిగింది. వారు ఈ ల్యాబ్ గ్రోన్ మెదడు కణజాలాన్ని ఎలుక మెదడులో ప్రవేశపెట్టారు. కొన్ని నెలల తర్వాత ఆ కణాలు మెదడులో కలిసిపోయి వాటిలాగే పనిచేయడం ప్రారంభించాయి. ఇది మెడిసిన్లో ఒక పెద్ద పురోగతి. మరి ఒకవైపు మనం కృత్రిమ మెదడులను తయారు చేయడం నేర్చుకుంటుంటే, మరొక వైపు మన ఈ విశ్వం కూడా ఒక పెద్ద మెదడు కావచ్చు కదా. ఈ అంశాన్ని నేను నా వీడియోలో వివరించాను. మీకు ఇలాంటి వీడియోలు ఇష్టమైతే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం నా ఛానల్ను గమనిస్తూ ఉండండి. జై హింద్.